అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన్నించి ప్రియ పార్ట్ 14. అక్క తనను కోపంగా చూడటంతో ఈహిహి అని పళ్ళు ఇకిలిస్తూ, అంటే నా ఉద్దేశం ఏంటంటే అక్క అనబోతున్న చెల్లెలతో ఇక చాలు ఆపు, కాస్త సీరియస్గా అంది అమూల్య. భావన వెనకేసుకొచ్చినందుకు అక్కకు బాగా మండినట్లుంది. కాసేపుడు సైలెంట్గా ఉండడం బెటర్ అనుకున్న అముక్త మౌనంగా ఉండిపోయింది. వాష్రూమ్కి వెళ్ళిన అభి వాళ్ళు తిరిగి వచ్చారు. అక్క చెల్లెళ్ళిద్దరూ మౌనంగా ఉండటంతో ఏం జరిగింది అన్నాడు సంజయ్. ఏం జరుగుతుంది అంది అముక్త. అంటే ఇద్దరు చాలా మౌనంగా ఉన్నారు కదా, అందుకే అడిగాను అన్నాడు సంజయ్. మాట్లాడుకోవడానికి ఏమున్నాయని ఇద్దరం సైలెంట్గా ఉన్నాము అంది అముక్త. ఇక సంజయ్ మాట్లాడలేదు. ఇంతలో వెయిటర్ వచ్చాడు. ముక్త నీకేం కావాలి అడిగాడు సంజయ్. ఆమె చెప్పింది. అమూల్య మీకేం కావాలో ఆర్డర్ ఇవ్వండి సంజయ్ అన్నాడు. మీరు ఇవ్వండి అంది అమూల్య. మీకు ఏమిష్టమో నాకు తెలియదు కదా అన్నాడు సంజయ్. ఏదైనా పర్వాలేదు ఇవ్వండి అంది అమూల్య. అది కాదు అంటున్న సంజయ్తో నేను చేస్తాను అంటూ అభి మెనూ తీసుకొని ఆమెకిష్టమైనవే ఇద్దరికి ఆర్డర్ ఇచ్చాడు. అమూల్యకి ఏమిష్టమో నీకు బాగా తెలుసు అనుకుంటాను అదోలా అన్నాడు సంజయ్. మరదలు ఆ మాత్రం తెలీదా గంభీరంగా అన్నాడు అభి. సంజయ్కి అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించకపోతే ఏంటో లోపల అభి మీద చిరాకు పడింది అమూల్య. అను నీకేం కావాలి ఆప్యాయంగా అడిగాడు అభి. ఐస్ క్రీమ్ హుషారుగా చెప్పాడు వాడు. నో ఇప్పుడే తిన్నావు కదా వద్దు అమూల్య అంది. ప్లీజ్ మమ్మ ఈ ఒక్కసారికే అన్నాడు. వద్దు హెల్త్ పాడవుతుంది అంది. వాడు అలిగాడు. అమూల్య పోనీలే ఈ ఒక్కసారికి వాడిని బాధ పెట్టడం ఎందుకు అన్నాడు సంజయ్. వాడికి ఇదే అలవాటు అవుతుంది వద్దండి అంది అమూల్య. చిన్నపిల్లాడికి రిస్ట్రిక్షన్స్ ఏంటి అమ్మి, వాడికి ఇష్టమైనవి తిననివ్వు అభి అన్నాడు. అతని మాట పట్టించుకోకుండా తిను అంటూ వాడికి పెరుగన్నం పెట్టబోయింది. నో ఐ డోంట్ వాంట్ కోపంగా అన్నాడు వాడు. అను నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే ఇంకెప్పుడు అవుటింగ్కి తీసుకురాను కోపంగా అంది అమూల్య. సారీ మమ్మ మెల్లగా అన్నాడు వాడు తలదించుకుంటూ. వాడికి పెరుగన్నం తినిపించింది. వాడు కొద్దిగా తిని చాలు అన్నాడు. పెద్దగా మాట్లాడుకోకుండానే భోజనాలు ముగించారు. బిల్ పే చేయబోతున్న సంజయ్తో నేను చేస్తాను అభి అన్నాడు. డిన్నర్కి నేను ఇన్వైట్ చేశాను కదా నేను ఇస్తాను అన్నాడు సంజయ్. లేదు లేదు నేను ఇస్తాను అన్నాడు అభి. లేదు నేను ఇస్తాను ఇద్దరు వాదించుకుంటుంటే ఎహే ఆపండి, 5,000 బిల్లు కోసం కొట్టుకుంటున్నారు. మా బావ అంతగా ముచ్చట పడుతున్నాడు కదా సంజు, ఇస్తాడులే నువ్వు ఆగు అంది అముక్త. అభి బిల్ పే చేశాడు. అందరూ పార్కింగ్ ఏరియాకి వచ్చారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి అనును ముద్దు పెట్టుకొని కారు ఎక్కాడు అభి. 2 కార్లు ముందుకు కదిలాయి. ఇంటికి రాగానే బాబుకు స్నానం చేయించి తాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అమూల్య. హుషారుగా ఈల వేస్తూ లోపలికి వస్తున్న కొడుకుని ఆశ్చర్యంగా చూసింది రాధ. ఏంట్రా ఈ హుషారు అడిగింది. ఎప్పుడూ అంత హుషారుగా ఆమె కొడుకును చూసింది లేదు. అందుకే ఆమె విస్మయపడింది. ఏం లేదమ్మా తడబాటుగా అంటూ. మామయ్య వాళ్ళు భోంచేశారా అడిగాడు. చేశారు పడుకున్నారు కూడా. త్వరగా రా భోజనం వడ్డిస్తాను అంది రాధ. నా భోజనం అయిపోయింది అమ్మా, నువ్వు భోంచేశావా అడిగాడు. మామయ్య వాళ్ళతో చేశానురా, నువ్వు ఫ్రెండ్స్తో చేశావా అంది. కాదమ్మా అమ్ము వాళ్ళతో అన్నాడు అభి. వాళ్ళ ఇంటికి వెళ్ళావా ఆశ్చర్యంగా అంది రాధ. వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా ఇదిగో అదిగో అంటాడే కానీ ఎప్పుడూ వెళ్ళడు, మరీ బలవంతం చేస్తే తప్ప. అలాంటిది ఇప్పుడు వెళ్ళడం ఆమెను ఆశ్చర్యపరిచింది. లేదు అమ్మా అంటూ జరిగింది చెప్పాడు. చెప్తున్నంతసేపు అతని మొహంలో సంతోషం తాండవిస్తుంది. ఈ సంతోషం అంతా అమ్మితో కలిసి భోజనం చేసినందుక అనుకుంది రాధ. అయితే 1 నెల రోజుల వరకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదన్నమాట. కొడుకును సరదాగా ఆట పట్టించింది రాధ. తల్లి మాటలకు అభి నవ్వేశాడు. ఇక వెళ్ళి పడుకోరా, ఈరోజు అన్నా కంటి నిండా నిద్రపో అంది రాధ. అబ్బా నేను రోజు నిద్రపోతూనే ఉన్నానుగా, లేటుగా లేస్తున్నానని తిడుతూనే ఉంటావు, మళ్ళీ ఇప్పుడేమో ఇలా అంటున్నావు కినుకుగా అన్నాడు అభి. పోతున్నావు లేరా, ఏ తెల్లవారుజామునో కలత నిద్ర, అందుకేగా లేటుగా లేస్తున్నావు అంది. అదేమీ లేదమ్మా తడబాటుగా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అమూల్య సమక్షంలో గడపడం అతనికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమె మాట్లాడకపోయినా ఆమె సమక్షంలో గడిపితే చాలు.
మనసులో సంతోషం పొంగి పొర్లుతుంది. మామూలుగా అమూల్యను మర్చిపోయి నిద్రపోవడానికి అతను రోజు మందు తాగేవాడు. అయినా ఆమె మరుపుకు వచ్చేది కాదు. ఇప్పుడు అమూల్య వచ్చిన దగ్గర నుంచి తాగడం లేదు. మనసు నిండా సంతోషం నిండిపోవడంతో ఆ అవసరం అతనికి రాలేదు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలాడు. గుండెల నిండా ఆమె రూపం నిండటంతో అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఆమెను తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభి. కొన్ని ఏళ్లుగా దూరమైన నిద్ర అతన్ని వెంటనే పలకరించడంతో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అక్క, ఏంటి అమ్ము, అప్పుడే స్నానం పూర్తి చేసి వస్తున్న అమూల్య అంది. అమ్మకు ఫోన్ చేస్తుంటే నువ్వు తీయడం లేదట. నాకు చేసింది అంటూ ఫోన్ ఇచ్చింది అముక్త. స్నానం చేస్తున్నాను, ఒక్క నిమిషం ఉండు అంటూ చీర సరిగా కట్టుకొని ఫోన్ తీసుకుంది. ఎలా ఉన్నావు అడిగింది జానకి. ఎలా ఉంటాను, ఎన్ని రోజులైందని ఇక్కడికి వచ్చి. నేను బాగానే ఉన్నాను. నాన్నగారికి ఎలా ఉంది అమ్మా అంది అమూల్య. మీ నాన్న బాగానే ఉన్నారు, ఇంకా ఇక్కడికి రావా ఏంటి అడిగింది జానకి. దానికి సమాధానం చెప్పకుండా మన ఇంటికి ఎప్పుడు వెళ్తాము అమ్మా. నాకేం తెలుసు, మీ నాన్న ఇంకా కోలుకోలేదు కదా. సంజయ్ చెప్పాలి, ప్రయాణం చేయొచ్చో లేదో అంది జానకి. అమూల్య మాట్లాడలేదు. నువ్వు ఇంకా అక్కడ ఉండడం బాగోదు, వచ్చేయి అంది జానకి. అక్కకి ఇష్టం వచ్చినన్ని రోజులు ఉంటుంది. ఇదేమీ పరాయి ఇల్లు కాదు కదా. సంజు ఏదో అనుకుంటాడని నీకు నువ్వేదో ఊహించుకోకు. ఇదంతా వింటున్న అముక్త అంది. చెప్తే అర్థం చేసుకోరు. సంజు ఏమనుకోకపోయినా మీ అక్క అక్కడ ఉండడం బాగుండదు. నువ్వు వచ్చేయి అంది జానకి. రాక చస్తానా, నువ్వు పెట్టేయమ్మా విసుగ్గా అంది అమూల్య. వాళ్ళు ఎంత ఉండమని బ్రతిమలాడినా మర్నాడు అమూల్య బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఎన్ని రోజులని చెల్లెలు ఇంట్లో ఉంటుంది? ఎప్పటికైనా అక్కడికి వెళ్ళవలసిందే కదా. పైగా తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు తాను ఇక్కడే ఉంటే ఆయన ఫైర్ అయిపోతాడు. ఆయన మనశ్శాంతిని ఆరోగ్యాన్ని చెడగొట్టడం ఇష్టం లేక వెళ్ళిపోయింది. అదే ఇంట్లో ఉండి అభికి ఎదురుపడకుండా ఉండడం అసాధ్యమని ఆమెకు తెలుసు. మొన్న గొడవ జరిగింది కూడా ఆ విషయం మీదే అని తెలుసు. అందుకే ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ ఇంటికి రావడం అభిని ఆనందపరిచింది. అభి వస్తే ఇదివరకులాగా లేచి వెళ్ళిపోవడం లేదు. కాకపోతే ఏ పేపర్లోనో ఏ మ్యాగజైన్లోనో తల దూరుస్తుంది. అందరితో కలిసి మౌనంగా భోంచేస్తుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నా ఎవరూ ఏమీ మాట్లాడలేదు, అడగలేదు కూడా. తాను అలా వెళ్ళిపోయి తండ్రికి కోపం తెప్పించడం ఇష్టం లేక, పైగా ఆ రోజు తండ్రి అన్న మాటలు మనసులో మెదిలి అయిష్టంగా అతని ముందు కూర్చుంటుంది అమూల్య. ఎప్పట్లాగే అభి ఆఫీస్ నుంచి వచ్చాడు. అందరూ హాల్లోనే కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. అతన్ని చూడటంతోనే అమూల్య మ్యాగజైన్ మొహానికి అడ్డం పెట్టుకొని ఏదో ఇంపార్టెంట్ విషయం ఉన్నట్లు సీరియస్గా చదవసాగింది. అభి అక్కడే ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చుంటూ ఆమె మొహం చూడాలని ప్రయత్నించాడు. ఆమె మొహం కనబడకపోవడంతో కాస్త ముందుకు జరిగాడు. అయినా కనిపించలేదు. అతని పాటలు గమనిస్తున్న అందరి మొహాల్లో నవ్వులు కదలాడాయి. అమూల్య ఇదేమీ గమనించకుండా సీరియస్గా మ్యాగజైన్ చదువుతుంది. ఆమె కనిపించడం లేదని ముందుకు జరుగుతూ సీటు ఎడ్జ్కి వచ్చిన అభి మరింత ముందుకు వంగి ఆమెను చూడటానికి ప్రయత్నించి స్లిప్ అయి బొక్కబోర్లా పడ్డాడు. అందరూ పక్కన నవ్వారు. ఏదో పడిన శబ్దం వెనువెంటనే వినిపించిన నవ్వుల శబ్దానికి అమూల్య తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. నేలకు ఖర్చుకుపోయి ఉన్న అభిని చూసి వస్తున్న నవ్వు ఆపుకుంది. అలా ఎలా పడ్డాడబ్బా అనుకుంది. ఆమె పెదాలపై సన్నని నవ్వు విరబూసింది. అందరూ నవ్వడంతో అభి సిగ్గుపడుతూ మెల్లగా లేచి కూర్చున్నాడు. నువ్వు కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నా లాభం లేదురా, అక్కడ ఉన్నది బండరాయి చంద్రశేఖర్ అన్నాడు. తండ్రి ఎందుకు అలా అన్నాడో అర్థం కాకపోయినా అన్నది తనను ఉద్దేశించే అని అర్థమైంది అమూల్యకి. అతని వైపు ఒకసారి చూసి మళ్ళీ మ్యాగజైన్లో తలదూర్చింది. ఆ రోజు హాలిడే కావడంతో అముక్త, సంజయ్ వచ్చారు. సెలవే కదా ఉండమనడంతో ఆ రోజు అక్కడే ఉన్నారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. అను ఏడమ్మా ఆనంద్ అడిగాడు. పడుకున్నాడు మామయ్య అంది అమూల్య. ఏమీ తినలేదనుకుంటా, అలాగే పడుకున్నాడా? రాధ కాస్త బాధగా అంది. వాడెప్పుడూ ఇంతే అత్తయ్య, ఏమీ తినకుండా పడుకొని అర్ధరాత్రి లేచి ఆకలికి ఏడుస్తాడు. చంపేస్తున్నాడు వెధవ చిరాగ్గా అంది అమూల్య. చిన్నపిల్లాడు, ఆటల్లో పడి అలసిపోయి నిద్రపోతున్నాడు. నువ్వే వాడిని లేపి ఏదో ఒకటి తినిపించాలి కదా అంది రాధ. వాడంతటా వాడు లేవాల్సిందే అత్తయ్య, నేను లేపితే ఏడ్చి గోల చేస్తాడు. ఇక తెల్లవార్లు జాగారమే అంది అమూల్య. పాపం అమి వాడితో
ఒక్కతే ఎంత ఇబ్బంది పడుతుందో బాధగా అనుకున్నాడు అభి. భోజనం అయిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. అను లేస్తాడేమో, నేను వెళ్తాను అంటూ అమూల్య మెట్లు ఎక్కి వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడబోయింది. అమీ అంటూ మెరుపు వేగంతో వచ్చి అభి ఆమెను పడకుండా పట్టుకున్నాడు. భయంతో కళ్ళు మూసుకున్న అమూల్య తాను ఇంకా పడకపోవడంతో ఈ అద్భుతం ఏంటబ్బా అనుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచింది. తాను అభి చేతుల్లో ఉండడంతో కంగారుగా విడిపించుకుంది. అందరూ భయంతో లేచి వచ్చి ఏం కాలేదుగా అన్నారు. అక్కడ నుంచి పడి ఉంటే ఏమయ్యేదో తలుచుకొని అందరి గుండెలు గుబేలుమన్నాయి. ఏం కాలేదు అంటున్నదల్లా అబ్బా అంటూ కాలు పట్టుకుంది. మెట్టు తగిలి బొటన వెలికి రక్తం కారసాగింది. అభి మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కాలును తన తొడ మీద పెట్టుకొని సున్నితంగా కాలును పట్టుకొని చూస్తూ, కాస్త చూసుకొని నడవచ్చు కదా, అంత తొందర ఏంటి, చూడు ఎంత ప్రమాదం తప్పిందో ఆమెను మందలిస్తూ, బాలు త్వరగా మెడికల్ బాక్స్ తీసుకురారా గట్టిగా అరిచాడు. అతను అలా చేయడంతో బ్యాలెన్స్ కోసం అతను భుజం మీద చేయి వేయక తప్పలేదు అమూల్యకు. వదులు, చిన్న దెబ్బ అంటూ వదిలించుకోబోయింది. చిన్న దెబ్బ ఏంటి, ఇంత రక్తం కారుతుంటే అంటూ, బాలు ఎక్కడ చచ్చావురా, ఎంతసేపు అయింది చెప్పి మరింత గట్టిగా అరిచాడు అభి. వస్తున్నా బాబు అంటూ పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చాడు బాలు. అతని చేతిలోంచి గబుక్కున ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లాక్కొని దాన్ని ఓపెన్ చేసి కాటన్ తీసుకుని గాయం అయిన వేలిని తుడుస్తూ, సంజు హాస్పిటల్కి తీసుకువెళ్ళనా కంకపడుతూ అన్నాడు అభి. అవసరం లేదు, వాళ్ళిద్దరిని పరిశీలిస్తూ అన్నాడు సంజయ్. అమూల్య మొహంలో ఇబ్బందితో పాటు ఏదో తెలియని భావం. అదేమిటో సంజయ్ కనిపెట్టలేకపోయాడు. అభి మొహంలో మాత్రం ఆమెకు తగిలిన గాయం పట్ల బాధ, కంగారు, ఆందోళన స్పష్టంగా కనబడుతున్నాయి. అంతర్లీనంగా ప్రేమ, అభిమానం కదలాడుతున్నాయి అతనిలో. నేను క్లీన్ చేసుకుంటాను, వదిలే అమూల్య అంటున్నా అభి పట్టించుకోలేదు. గాయాన్ని తుడిచి మందు వేసి కట్టు కట్టాడు. అమి నొప్పిగా ఉందా, జానకి బాధగా అడిగింది. బొటనవేలికి దెబ్బ బాగా తగిలింది. గోరుతో పాటు చుట్టూ వేలు అంతా వాచిపోయి నొప్పి పెడుతుంది. గోరు కూడా కాస్త పైకి లేచి చర్మం చీలి బ్లడ్ వస్తుంది. అయినా బాధను ఓర్చుకుంటూ లేదమ్మా అంది. ఆమె పైకి వెళ్ళడానికి వెనుదిరిగింది. అమి వెళ్ళగలవా అడిగాడు అభి ప్రేమగా. లేకపోతే నువ్వు ఎత్తుకొని తీసుకువెళ్తావా ఏంట్రా, చేసిన సేవ చాలే చంద్రశేఖర్ అన్నాడు. అమూల్య మొహం కందిపోయింది. అసలే సంజయ్ ఏమనుకుంటాడో అని భయంగా ఉన్న ఆమెకు అభి ప్రవర్తనతో పాటు తండ్రి మాటలు చిర్రెత్తుకొచ్చాయి. అది కాదు మామయ్య అంటుండగా, నా కాలు ఏమీ విరగలేదు, నేను కుంటిదాన్ని కాలేదు, నేను వెళ్ళగలను. తండ్రిని ఏమీ అనలేక అతని మీద కస్సుమంది అమూల్య. దెబ్బకు అభి సైలెంట్ అయిపోయాడు. రా ఆమె, జానకి కూతురు భుజం చుట్టూ చేతులు వేస్తూ అంది. మెల్లగా వెళ్ళు ఆమె, ఉండబెట్టలేక అన్నాడు అభి. అతని వైపు కోపంగా చూపులు విసిరి, నేను వెళ్తానమ్మా అంటూ తల్లి చేతుల్ని తప్పించి నొప్పిగా ఉన్న భరిస్తూ రైలింగ్ పట్టుకొని మెల్లగా పైకి వెళ్ళింది. సంజు తనకు చాలా నొప్పిగా ఉన్నట్టుంది, పైగా సెప్టిక్ అవుతుందేమో, మెడిసిన్ రాయకూడదు అన్నాడు అభి ఆందోళనగా. సంజయ్ లోపల ఆశ్చర్యపోతూ, అభి ఫీల్ అవుతున్నాడు, సంథింగ్ ఫిషీ అనుకుంటూ, ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు రాస్తాను తెప్పించు అన్నాడు. అతను రాసి ఇవ్వడంతో బాలు మెడిసిన్ తీసుకురా అంటూ, నువ్వు వద్దు నేను వెళ్తాను అన్నాడు అభి. నువ్వు ఎందుకురా, బాలు వెళ్తాడులే, చంద్రశేఖర్ వారిస్తున్నా ఒకటికి బదులు మరొకటి తెస్తాడేమో మామయ్య, రిస్క్ ఎందుకు, నేను వెళ్తాను అంటూ హడావుడిగా కార్ కీస్ తీసుకొని వెళ్ళి మెడిసిన్ తెచ్చాడు. ఎరా, బాలు కూడా చదువుకుంటున్న పిల్లాడే, వాడికి ఆ మాత్రం తెలియదా కాస్త విసుగ్గా అన్నాడు చంద్రశేఖర్. ఆయన మాటలు పట్టించుకోకుండా, ఇవిగో సంజయ్, కరెక్ట్గా తెచ్చానో లేదో చూడు అన్నాడు. నువ్వు బాగా చదువుకున్నావుగా, రాంగ్ మెడిసిన్ తీసుకురావులే, అయినా నేను రాసిందే మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తారు, నువ్వేం కంగారు పడకు అంటూ పద వెళ్దాం అన్నాడు సంజయ్. ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు అభి. అమూల్యకి ఇంజెక్షన్ ఇస్తాను రా అన్నాడు. నేను ఎందుకు అడిగాడు అభి. తనకు ఎలా ఉందోనని తెగ కంగారు పడుతున్నావు కదా, అతని ఆంతర్యం కనిపెట్టాలని నిశ్చితంగా చూస్తూ అన్నాడు సంజయ్. అదేమీ లేదు, పైనుంచి పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అని కాస్త భయపడ్డాను అంతే. అమ్మో నువ్వు వెళ్ళు, మరో మాటకు అవకాశం లేకుండా అన్నాడు అభి. సంజయ్ అముక్త పైకి వెళ్ళారు. వాళ్ళు ఇద్దరూ పైకి వెళ్ళే వరకు ఆగి, సంజుకు అనుమానం వచ్చినట్టు ఉంది, జాగ్రత్తరా అంది రాధ. అంటే అమి నా భార్యను తెలిసిపోయిందంటావా కంగారుగా అన్నాడు అభి.
అలా అని కాదురా, నువ్వు అమీని ఇష్టపడుతున్నావని అనుమానం వచ్చినట్టు ఉంది. నీ ప్రవర్తన కూడా అలాగే ఉంది అంది రాధ. రాణీయమ్మ, నష్టమేంటి? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా చంద్రశేఖర్ అన్నాడు. అమ్మీకి ఇష్టం లేకుండా వద్దన్నయ్య, అది వచ్చి కొన్ని రోజులే అవుతుంది. ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు? తనను కాస్త కుదుటపడని అంది రాధ. అవును బావగారు, తనకు కాస్త టైం ఇద్దాం. వీడిని మనస్ఫూర్తిగా అంగీకరించే వరకు ఎవరూ తనను బాధ పెట్టవద్దు ఆనంద్ గట్టిగా చెప్పాడు. ఇంకా ఎంతకాలం ఇలా? మనం ఇలాగే వదిలేస్తే అది జీవితంలో మారదు కోపంగా అన్నాడు చంద్రశేఖర్. బలవంతం చేస్తే మాత్రం మారుతుందా? అలా మరింత ప్రమాదం. అలా చేయబట్టే కదా వెళ్ళిపోయింది ఆనంద్ కాస్త సీరియస్గా అన్నాడు. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్నది ఎప్పుడు? పెళ్ళైన కొన్ని రోజులకే అది వెళ్ళిపోయింది. ఇప్పుడే కదా వచ్చింది. తన మనసుకు అయిన గాయం మానడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ ఎదురుపడుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడక తప్పదు. అలాగే అభిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ తొందరపాటుతో చెడగొట్టకండి. అయినా సంజయ్ ముందు ఆ మాటలు ఏంటండి? భర్తను కోప్పడింది జానకి. ఈసారి ఆయన మౌనం వహించాడు. వాళ్ళతో అయితే నొప్పి లేదని చెప్పింది, కానీ కాలు బాగా బాధ పెడుతుంది. నిద్రపోతున్న కొడుక్కి సరిగ్గా బ్లాంకెట్ కప్పి బాధను ఓర్చుకోవడానికి అన్నట్టు కాలును ఒత్తి పట్టుకుంది. అక్క అముక్త పిలుపుతో చూసింది. చెల్లెలతో పాటు సంజయ్ కూడా రావడంతో లేచి నిలబడుతూ రండి అంది. అయ్యో లేచారెందుకు, కూర్చోండి అన్నాడు సంజయ్. పర్వాలేదు అంది అమూల్య. అతను ఇంజెక్షన్ తీస్తుంటే ఎవరికి అర్థం కాక అడిగింది. ఎవరికంటారేంటండి, మీకే అన్నాడు. పెద్ద దెబ్బ ఏమీ కాదు, వద్దండి అంది అమూల్య. మీకు దెబ్బ తగినందుకు మీ బావ తెగ ఇదైపోతున్నాడు. మీరు ఇంజెక్షన్ తీసుకోకపోతే రేపు ఆపరేషన్ చేయించేటట్టు ఉన్నాడు. సూదితో పోయేదానికి కత్తి ఎందుకు? ఆమె మొహాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు సంజయ్. అమూల్య మొహం గీసిన కందలా అయింది. బావ మాటలు మీరు పట్టించుకోకండి, వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అంది అమూల్య. మీ బావ అన్నాడని కాదు అమూల్య, ఈ నొప్పితో రాత్రంతా నిద్రపోలేరు, సెప్టిక్ కూడా అవ్వచ్చు అన్నాడు. నొప్పి ఏమీ లేదు, తన మొహంలో బాధ కనిపించనీయకుండా దాస్తూ అంది. డాక్టర్ని నేనా మీరా? నొప్పి ఉంటుందో లేదో నాకు తెలుసు అంటూ అమూల్య వద్దంటున్న ఇంజెక్షన్ చేసి ఈ టాబ్లెట్స్ 3 రోజులు వేసుకోండి, తగ్గిపోతుంది అన్నాడు. మౌనంగా తల ఊపింది. నువ్వు వెళ్ళు సంజు, నేను వస్తాను అముక్త అంది. అతను వెళ్ళడం ఆలస్యం. బావకు బుద్ధి లేదు. సంజయ్ ఏమనుకున్నాడో కోపంగా అంది అమూల్య. బావ కనుక వేగంగా వచ్చి పట్టుకోకపోతే ఎంత ప్రమాదం జరిగేదో ఆలోచించు కాస్త కోపంగా అంది అముక్త. కాస్త దెబ్బ తగిలేది అంతే కదా చిరాకుగా అంది అమూల్య. కాస్త దెబ్బేనా? బావ పట్టుకోకపోతే తల పగిలేది. మేమందరం ఎంత భయపడ్డామో తెలుసా? మరింత కోపంగా అంది అముక్త. చెల్లెలి కోపానికి తగ్గిపోతూ నేను పడతానని పట్టుకున్నాడు, ఓకే, ఆ తర్వాత అంత ఓవర్ యాక్షన్ అవసరమా? విసుగ్గా అంది అమూల్య. బావది ఓవర్ యాక్షనా? ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అక్క? మన ముందు ఎవరికి ఏ ప్రమాదం జరిగినా స్పందించకుండా ఉండలేం, బాధపడకుండా ఉండలేం. చేతనైనంత సహాయం చేస్తాం. అలాంటిది నిన్ను అమితంగా ప్రేమించే బావ తట్టుకోగలడా? అసలు నీకు మనసు అనేది ఉంటేగా నిన్ను ప్రేమించడం బావ కర్మ మండిపడుతూ అంది అముక్త. అమూల్య మొహంలో రంగులు మారాయి. అవును, నాకు మనసు లేదు, ప్రేమించడం రాదు. మీ అందరూ అపర ప్రేమికులు సరేనా? నిర్జీవమైన నవ్వు ఒకటి అమూల్య పెదవులపై కదలాడింది. అప్పటికి కానీ తాను ఏముందో అముక్తకి అర్థం కాలేదు. సారీ అక్క, ఐఎమ్ వెరీ వెరీ సారీ. భావన అర్థం చేసుకోలేదని బాధలో అన్నాను ఆమె చేతులను పట్టుకుంటూ అంది అముక్త బాధగా. సున్నితంగా చెల్లెల చేతులను విడిపించుకుంది అమూల్య. నువ్వే కాదు అమ్మో, మీ అందరి అభిప్రాయం ఇదే కదా నాపై. భావన అర్థం చేసుకున్న మీ అందరూ నన్నెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అదే నాకు బాధగా ఉంది. కళ్ళలో నుంచి నీళ్లు రాలుతుండగా జీరబోయిన గొంతుతో అంది అమూల్య. నీ బాధను నేను అర్థం చేసుకున్నానక్క, కానీ ఎంతకాలం ఇలా? నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అముక్త కళ్ళలో నుంచి కూడా నీళ్లు రాలేయి. అమ్ము ఏంటిది? నాకు ఇప్పుడు ఏమైంది? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అను ఉన్నాడు, నువ్వు, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, దీపు అందరూ ఉన్నారు. చెల్లెలు కన్నీళ్లు తుడుస్తూ అనునయంగా అంది. సంజయ్ బెడ్ మీద వాలుతూ మీ బావ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మీ అక్క అనుకుంటాను అన్నాడు. అముక్త షాక్తో అతని వైపు చూసింది. నేను చెప్పింది కరెక్ట్ కదూ?
ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు సంజయ్. ఎందుకలా అనుకుంటున్నావు? తడబడుతూ అడిగింది. మీ బావ ప్రవర్తన చూస్తుంటే మీ అక్కను గాఢంగా ప్రేమించినట్టు ఉన్నాడు. మీ అక్క ఏమో అతని ప్రేమను తిరస్కరించినట్టు ఉంది. అందుకే అతను పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయాడు. మీ అక్కకి చిన్న దెబ్బ తగలగానే మీ అందరికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అతని కళ్ళలో మీ అక్క పట్ల ఉన్న ప్రేమ, ఆరాధన స్పష్టంగా కనిపించింది. తన మేనల్లుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని మీ నాన్నగారికి కోపం అనుకుంటా. లేకపోతే ఇంతకాలం తర్వాత వచ్చిన కూతుర్ని ఎవరైనా క్షమించకుండా ఎలా ఉంటారు అన్నాడు సంజయ్. అముక్తకి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. ఆమె మాట్లాడకపోవడంతో నేను అన్నది నిజమే కదా అన్నాడు. అయ్యగారికి బాగా తెలివితేటలు ఉన్నాయి. బాగానే కనిపెట్టాడు. ఇన్ని తెలివితేటలు ఉండబట్టే కదా డాక్టర్ అయింది అనుకుంటూ, రైటర్ అయ్యే లక్షణాలు నీలో బాగా ఉన్నాయి సంజు. సినిమాల్లో ట్రై చేయకూడదు? అతను అన్నది నవ్వులాటగా తీసి పారేస్తూ అంది అముక్త. ఆట తప్పించక ముక్త. నిజంగా మీ బావ మీ అక్కను ప్రేమించాడు కదూ? సూటిగా చూస్తూ అడిగాడు. మా బావ అంతగా ప్రేమిస్తే మా అక్కని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయము? మా బావ ఏమీ ప్రేమించలేదు అంది. ఆమె వైపు అలాగే చూశాడు సంజయ్. అతని చూపులకు గతుక్కుమంటూ, నేను చెప్తే నమ్మటం లేదుగా, వెళ్ళి మా బావని అడుగు అంది అముక్త. పోనీ మీ అక్క ప్రేమించిన అతని గురించి అన్నా తెలుసా? టక్కున అడిగాడు సంజయ్. ఈ ప్రశ్నలేంటి సంజు ఇప్పుడు? నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటూ మరో మాటకు తావు ఇవ్వకుండా ముసుగు తన్ని పడుకుంది అముక్త. ఇంకేం ప్రశ్నలు వేస్తాడో అని భయంతో సంజయ్ ఆమె వైపు ఆలోచనగా చూశాడు. అక్క అన్నట్టు సంజుకు అనుమానం వచ్చింది. అసలే సంజు మహా తెలివైనవాడు. ఇట్టే కనిపెట్టేస్తాడు. ఈ విషయం బావకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అక్కకు అస్సలు చెప్పకూడదు, కంగారు పడుతుంది. పైగా బావ మీద ఇంకా మండిపడుతుంది అనుకుంది అముక్త. అమూల్య గాయం మానే వరకు అభి ఆరాటపడుతూనే ఉన్నాడు. రోజు ఎలా ఉందని తల్లిని కనుక్కుంటూనే ఉన్నాడు. ఆమెను అడిగినా సమాధానం చెప్పదు, తనతో మాట్లాడదు అని. అముక్త సంజయ్కి అనుమానం వచ్చిందని చెప్పడంతో అతను ముందు జాగ్రత్తగానే ఉంటున్నాడు అభి. అతను ఎంత జాగ్రత్తగా ఉన్నా అమూల్య పట్ల అతని ప్రేమ తెలిసిపోతూనే ఉంది. సంజయ్ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. అమూల్య మామూలుగానే ఉన్న అభి మాత్రం దొరికిపోతున్నాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. అప్ టు 9. సారీ అమూల్య అన్నాడు ప్రణయ్. సారీ దేనికి? ఆశ్చర్యంగా అంది అమూల్య. నువ్వు మీ బావ విడిపోవడానికి నేనే కారణమని బాధగా ఉంది అన్నాడు ప్రణయ్. అతని మొహం తెల్లగా పాలిపోయి ఉంది. ఈ ప్రణయ్ ఎవరు? ఇతని వల్ల అమూల్య అభి ఎందుకు విడిపోయారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడండి. ధన్యవాదములు.